పేరుతో రవి పాన్ కార్డ్ లైసెన్స్ తీసుకున్నాడని కూడా తెలిసి షాక్ కు గురయ్యానని కూడా ప్రహ్లాద్ అయితే వాపోయాడు. ఇమ్మడి రవి తన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడని కూడా ఆరోపించాడు. కాగా ప్రహ్లాద్ కు తెలియకుండానే అతడి పాన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక పాత్రలను కూడా ఐబొమ్మ రవి దొంగలించినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక ఈ దొంగలించిన డాక్యుమెంట్లతో రవి ప్రహ్లాద్ పేరిట కొత్త గుర్తింపు కార్డులు కూడా సృష్టించి బ్యాంకు ఖాతాలు లేదా వెబ్సైట్ లావాదేవీల కోసం వాడినట్టు కూడా భావిస్తున్నారు. కాగా డిసెంబర్ 29వ తేదీలో రవి పోలీస్ కస్టడీ ముగియండి. విశాఖపట్నానికి చెందిన ఇమ్మాడి రవి ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నాడు. ఇప్పటికే పలుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా జరిపారు. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డ్రైవ్లలో అనేక భాషల్లో దాదాపుగా 21,000 సినిమాలు ఉన్నాయని కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఓటీటీలో వచ్చే సినిమాలకు రికార్డింగ్ చేస్తున్నట్టుగా కూడా రవి అయితే అంగీకరించాడు. ఆడియోలు వీడియోలు క్వాలిటీ పెంచేందుకు అవుట్ సోర్సింగ్ వారితో ఒప్పందం కూడా చేసుకున్నట్టుగా కూడా తెలిపాడు. కాగా ఈ పైరసీ ద్వారా రవి దాదాపుగా 20 కోట్లు సంపాదించాడని కూడా ప్రచారం అయితే జరిగింది. దర్యాప్తు సమయంలో అతడి బ్యాంకు ఖాతాలో సుమారుగా 3.5 కోట్లను అయితే సీజ్ చేశారు అధికారులు. ఇలాంటి